దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం అంతా 7 పాత్రల గురించి రాయబడింది. కానీ దీనికంటే ముందు ఆ ఘట సర్పం అపవాది వాడు ఏం చేస్తాడు? వాడే అధికారం అవ్వడం. అంటే వాడు అధికారం చలాయిస్తారు. అధికారం చలాయించి మీకు నేను ఎందాక చెప్పినట్టుగా మీకు రేషన్ బియ్యం రావాలంటే ఏం కావాలి? నీళ్ళ ముద్ర. అది దేనికి సంబంధించిన నీళ్ళ ముద్ర? ఆధార్కి సంబంధించిన నీళ్ళు. అంటే ఆధార్ నెంబర్ కావాలి. ఆధార్ నెంబర్ లేకపోతే మీకు రేషన్ బియ్యం ఇవ్వడు, కరెక్ట్ ఎవడు, ఆధార్ కార్డు తన కరెక్ట్ కనెక్షన్ అని అంటాడు. వాటర్ బిల్లు వాటర్ కనెక్షన్. అది ఇప్పుడు జరుగుతున్నట్లుగా ఆధార్ నెంబర్ ఇచ్చినట్లుగా అది ఉంటేనే నీకు కరెంట్ బిల్లు, కరెంట్ కనెక్షన్, అది ఉంటేనే వాటర్ కనెక్షన్ ఇస్తాను, అది ఉంటేనే నీకు రేషన్ బియ్యం ఇస్తాను, అది లేకపోతే నీకు ఇవ్వరు. అలాగే వీడు అపవాది వాడి అధికారాన్ని చలాయిస్తూ వాడి అధికారిగా ఉంటూ ఇప్పుడు నీకు రేషన్ బియ్యం కావాలంటే, ఇప్పుడు నీకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం కావాలంటే, ఇప్పుడు నీకు కరెంట్ కావాలంటే, ఇప్పుడు నీకు వాటర్ కనెక్షన్ కావాలంటే నువ్వు కూడా నా మాట వినాలి అంటారు. వాళ్ళు చెప్పేది ఏంటి? నా ముద్ర వేయించుకో. ఏమిటా ముద్ర? 666. ఇప్పుడు ఈ ముద్ర వేయించుకుంటేనే ఈ ముద్ర వేయించుకుంటేనే నీకు రేషన్ బియ్యం వస్తాయి. తగ్గించాలా పెంచాలా? సరే, అది ఈ ముద్ర వేయించుకుంటేనే నీకు రేషన్ బియ్యం వస్తుంది, కరెంట్ వస్తుంది, ఇల్లుకు స్థలం వస్తుంది. మరి 666 ముద్ర వేయించుకుంటారా? మరి ఏం చేస్తారు మీరు? వేయించుకుంటారా? మరి కరెంట్ రాదు, మరి కరెంట్ రాదు, రేషన్ బియ్యం రావు, ఇల్లు కట్టుకునే స్థలం ఎవరు? మరి ఏం చేస్తారు? చాలామంది దేవుని బిడ్డలు ఆ ముద్ర వేయించుకోవాలి. కష్టమైనా భరిస్తాం కానీ, చావనైనా వస్తాం కానీ, ఆ ఘట సర్పానికి మేము మొక్కము, ఆ ఘట సర్పానికి మేము మొక్కము, ఆ అపవాదికి మేము మొక్కము, వస్తులైనా పడతాము, చావనైనా వస్తాం కానీ ఘట సర్పానికి మొక్కము, దానికి లోబడము అని చాలామంది దేవుని బిడ్డలు అలాగే ఉన్నారు. కొంతమంది చాలామంది 666 ముద్ర వేయించుకున్నారు. ముద్ర వేయించుకున్నారు. ఇక వారు 666 ముద్ర వేయించుకుని వాళ్ళు దానికి మొక్కుతూ దాన్నే దేవుడు అంటూ దానికి మొక్కుతూ దాన్ని ఆరాధిస్తూ బతుకుతున్నారు చాలామంది. సో ఈ లోపల దేవుడు ఉగ్రత రానే దేవుడు ఉగ్రతలు కుమ్మరిస్తున్నారు. దేవుని 7 దూతలు ఉన్నారు. దేవుని దూతలలో ఒక 7 దూతలు 7 పాత్రలు పట్టుకొని ఉన్నారు. మొట్టమొదటి పాత్ర దేవుని యొక్క దూతలలో మొట్టమొదటి పాత్ర కుమ్మరించగా ఏమైంది? ఆ ప్రతిమకు, ఆ ఘట సర్పానికి దాని ముద్ర వేయించుకున్న వారికి ఏం బాధకరమైన చెడ్డపు. ఆ రాయబడిన మాట ఏంటి? 16:2 అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికి దాని ప్రతిమకు నమస్కారం చేయు వారికి బాధకరమైన చెడ్డ పుట్టు. కాబట్టి ఆ క్రూర మృగం యొక్క ప్రతిమకు, వాడు ఎక్కడున్నా దాని ప్రతిమలు అంటే బొమ్మలు, విగ్రహాలకి, ఆ క్రూర మృగం యొక్క బొమ్మకు, విగ్రహానికి నమస్కారం చేసిన వాళ్ళందరికీ ఏమొచ్చినాయి? బాధకరమైన చెడ్డ పుండు, చాలా బాధ పుండు. అది బాలిక, అది బాధ పుండు, బాధపడుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేయటం న్యాయం కాదా? దేవుడు చేయటం న్యాయం కాదా? మనుషుడు రొట్టె వల్ల బతుకుతారా? మనుషుడు రేషన్ బియ్యం వల్ల బతుకుతారా? మనుషుడు దేవుని నోట నుండి వచ్చే మాట వల్ల బతుకుతారు. కాబట్టి దేవుణ్ణి, ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి వదిలి, పోషణ ఇచ్చిన దేవుణ్ణి వదిలి, ప్రాణానికి ఆధారమైన గాలినిచ్చిన దేవుణ్ణి వదిలి ఘట సర్పానికి
దాని బొమ్మకు ప్రతిమకు నమస్కారం చేస్తున్న వారికి దేవుని కోపం రానే వచ్చింది. నిజమైన దేవుణ్ణి పూజించకుండా బొమ్మను పూజించే వారి మీద, విగ్రహానికి ప్రతిమకు పూజించే వారి మీద దేవుడు ఉగ్రత రాని వచ్చింది. దేవుడు దూతలలో 7 ఉన్నారు. ఒక 7 పాత్రలు ఉన్నాయి. ఆ మొదటి దూత తన పాత్రను కుమ్మరించగా ఏం కలిగింది? ఆ గణసర్పం ముద్ర వేయించుకున్న వాళ్ళకి బాధాకరమైన చెడ్డ ముందు చాలా బాధ, అధిక బాధ, వర్ణనాతీతం. ఆ బాధ అసలు భరించలేని బాధ. అయినా మారు మనసు పొందారా? నిజమైన దేవుని విడిచిపెట్టావు మారు మనసు పొందారా? పొందాలా? కొంతమంది అంటే దేవుడు కొన్ని సూచనలు చూపిస్తున్నా వాళ్ళు పాపములు విడిచిపెట్టి రావట్లేదు, వాళ్ళు మారు మనసు పొందట్లేదు. దీనిని బట్టైనా మార్పు చెందవలసిన వారికి హృదయాన్ని కఠినపరుచుకుంటారు. హృదయాన్ని కఠినం చేసేది దురాత్మ. కాబట్టి దురాత్మ ఆధీనంలో ఉన్నారు. వాళ్ళు దురాత్మ చేత నడిపించబడుతున్నారు. దానివల్ల వారికి బాధలు వస్తున్నారు, అలాగే నశించిపోతున్నారు. అయినా దేవుడు ఉగ్రత వచ్చింది, వాళ్ళంతో బాధపడుతున్నారు. రెండవ దూత ఏం చేసింది? 3వ వచనంలో రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రం పీనుగ రక్తం వంటిదాయను. అందువల్ల సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. చూసారా? రెండవ దూత సముద్రంలో తన పాత్రను కుమ్మరించింది. సముద్రంలో సంచరించే అన్ని చేపలు కానీ, మొసలు కానీ, నీటి ఏనుగు కానీ, సముద్రంలో జీవించే ప్రతీది చచ్చిందండి. సముద్రం యొక్క నీరు ఎలాగైపోయింది? పీనుగ రక్తం. నీరు రక్తం అయిపోయింది. పీనుగ రక్తం అంటే ఒక భయంకరమైన దుర్వాసన గల రక్తం. ఆ వాసనకే చచ్చిపోతారు, పీనుగ రక్తం అంటే ఒక భయంకరమైన దుర్వాసన కలిగిన రక్తంగా సముద్రం అంతా మారిపోయింది. ఆ వాసనకి రక్తానికి భరించలేక అందుట్లో ఉన్న జంతువులన్నీ చరించవన్నీ చచ్చిపోయాయి. 4వ వచనం. 3వ దూత తన పాత్రను నదులలో జలధారలోను కుమ్మరింపగా అవి రక్తమాయలు. చూసారా? 2వ దూత ఏమో సముద్రంలో కుమ్మరించింది. సముద్రపు నీళ్లు మనుషులు తాగలేరు, అందుట్లో ఉన్నాయి చచ్చుకొని. ఇప్పుడు 3వ దూత తన పాత్రను నదుల్లోను జలధారల్లోనూ కుమ్మరించింది. ఇవి నదుల్లో నీరు మనుషులు తాగుతారు, జలధారలో మనుషులు తాగుతారు. ఇప్పుడు ఈ నదుల నీరు జలధారలు ఏమైపోయినాయి? రక్తం అయిపోయింది. మనుషులు నీరు తాగలేకపోతున్నారు. మనుషులు నీళ్ళు అక్కడ చూడండి. అప్పుడు 5వ వచనం. అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండు పవిత్రుల పరిశుద్ధ రక్తమును ప్రవక్తల రక్తమును వారి కాల్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఎలాగూ తీర్పు తీర్చుతివి కనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదత చెప్పగా అందుకు అవును ప్రభువా దేవ సర్వాధికారి, నీ తీర్పులు సత్యమును న్యాయములనై ఉన్నవని పలిపేయటము చెప్పుట. కాబట్టి దేవుడు ఏం చేశాడు? 3వ దూతకి ఆజ్ఞాపించగా నదుల్లో జలధారంలో తన పాత్రను కుమ్మరించి నీళ్ళన్నీ రక్తమైపోయినాయి. మనుషులు మంచినీళ్ళు లేక చచ్చిపోతున్నారు. దాహంతో చచ్చిపోయి ఏం తాగారు తెలుసా? రక్తాన్ని తాగారు. హల్లెలూయా! దాహానికి చావలేక చచ్చిపోతూ వాళ్ళు ఏం తాగారు అంటే రక్తాన్ని తాగారు. ఎవరు తాగనిచ్చారు వాళ్ళకి రక్తాన్ని? దేవుడే రక్తాన్ని తాగేటట్టు చేశాడు. ఎందుకు దేవుడు వారికి రక్తాన్ని తాగనిచ్చాడు తెలుసా? దేవుని బిడ్డల రక్తాన్ని కళ్ళ చూసారు వాళ్ళు, దేవుని బిడ్డల రక్తాన్ని ఒలికించారు వాళ్ళు, దేవుని బిడ్డల రక్తాన్ని తారపోసారు వాళ్ళు. అందుకే దేవుడు వాళ్ళకి రక్తాన్ని తాగనిచ్చారు. దినాల చూడండి, ఎంతో మంది సేవకులు చంపుతున్నారు. ఎందుకు చంపావు? ఎందుకు చంపుతున్నావు? నరహత్య చేసేవాడు చంపు, దొంగతనం చేసేవాడు చంపడం లేదా? అబద్ధాలు చెప్పేవాడు చంపడం లేదా?
సినిమాల్లో డ్యాన్స్ వేసి మనస్సును చెడగొట్టడం వల్ల చెప్పడం లేదే. పరిశుద్ధంగా బ్రతకండి, నీతిగా బతకండి, హృదయంలో కూడా నీతి కలిగి జీవించాలని చెప్పే సేవకులు చంపుతున్నా. ఎందుకు చంపుతున్నా? వాళ్ళ సేవకుల రక్తాన్ని కళ్ళ చూస్తున్నా, కట్టెలతో కొడుతున్నా. అలాగే సజీవంగా కాల్ చేశారు చాలా మందిని. ఒరిస్సాలో చూడండి, కుష్టు రోగుల మధ్య సేవ చేస్తున్న గ్రహం స్టైన్స్ ఆయన ఏం చేశారు? చాలా మంది వాళ్ళు వచ్చి కారు కింద మంట పెట్టి కారు మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. గ్రహం స్టైన్స్ ఆయన తన పిల్లలిద్దరు పౌలు తిమోతి, ఒక అబ్బాయికి 9 సంవత్సరాలు, ఒక అబ్బాయికి 7 సంవత్సరాలు. పసిపిల్లలు 9 సంవత్సరాలు 7 సంవత్సరాలు అంటే ఎంత పసిపిల్లలు చూడండి. దేవుడు సేవ చేయడానికి కుష్ఠరోగులు ముట్టుకో. మన దేశంలో కుష్ఠరోగులు ముట్టుకో, నీ వల్ల కాదు కుష్ఠరోగులు ముట్టుకో. కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి పలకరి, నీ వల్ల కాదు పలకరించడం. నువ్వు కుష్ఠరోగిని ముట్టలేవు, కుష్ఠరోగిని బాగు చేయలేవు, వాడికి ప్రేమ చూపించలేవు, వాడికి ఒక ముద్ద పెట్టలేవు. నువ్వు ఎక్కడో దేశం నుండి, ఆస్ట్రేలియా దేశం నుండి యేసు ప్రభువు నమ్ముకొని, యేసు ప్రభు అందరిని ఆదరించమన్నాడు, బాగులేని వాళ్ళు కూడా దర్శించి బలపరచమన్నాడు. ఆ కన్నిటిని, గుండెల్లో ఉన్న దుఃఖాన్ని తుడిచేయమన్నాడని ఆ దేశాన్ని, సుఖవంతమైన దేశాన్ని విడిచిపెట్టి తిండి లేని ప్రాంతం ఒరిస్సా రాష్ట్రానికి వచ్చి అక్కడ ఉంటూ కుష్ఠరోగుల మధ్య పరిచయం చేస్తూ, ఆ కుష్ఠరోగులు చేర్చుకుని వాళ్ళకి మందులు ఇస్తూ, భోజనం పెడుతూ దేవుని ప్రేమను చూపిస్తుంటే ఈ ఉగ్రవాదులు, మత ఉగ్రవాదులు, మత ఛాందస్తులు వారి మీద కారులో ఉండగా ఆయన పిల్లలు దాదాపుగా 40-50 మంది వచ్చి పెట్రోల్ పోసి అలాగే తగలబెట్టారు. పిల్లలు ఎంత కలిసి ఉంటారు? దైవజనుడు చెప్తారు. ఆ పిల్లలన్నా పలకరిస్తారేమోనని, బతకనిస్తారేమోనని, పిల్లలన్నా బతకనిస్తారేమోనని, పసిపిల్లలు కదా. కారు అద్దాలు పగలగొట్టి ఆయన ఆ పిల్లలను బయటికి విసిరేస్తే మళ్ళా మూర్ఖులు, మత ఛాందస్తులు ఆ పిల్లలు పట్టుకొని మళ్ళా లోపల వేసి తగలబెట్టారు. పిల్లల అరుపులు ఎలాగుంటాయి? పెట్రోల్ పోసి తగలబెట్టారు. కాలిపోతుంటే పిల్లల అరుపులు ఎలాగుంటాయి? డాడీ డాడీ అంటే చేసేది లేక ఆ పిల్లలు అలాగే కౌగిలించుకొని అలాగే ముగ్గురు చనిపోయారు. ఇంత దుర్మార్గంగా నువ్వు దేవుని సేవ చేస్తున్నావు, బిడ్డల్ని సేవకులు చప్పి పడేసావు. నీకు రక్తం దేవుడు ఇప్పుడు తాగిస్తున్నాడు. నువ్వు రక్తం తాగేటట్టుగా చేస్తున్నాడు. ఇప్పుడు తాగు రక్తాన్ని. ఇలాగ చేయటం న్యాయం కాదా? ఇలాగ చేయటం న్యాయం కాదా? అందుకే దేవుని దూత ఏమంటుంది? నాదా, పవిత్రుడా, నీ తీర్పులు సత్యము. నాదా, పవిత్రుడా, దేవుడా, నీ తీర్పులు సత్యమయ్యా. నువ్వు ఇలాగ చేయటం న్యాయమే. నీ పరిశుద్ధుల రక్తాన్ని, నీ బిడ్డల రక్తాన్ని వీళ్ళు నేలను ఆడవేశారు, వీళ్ళు ఒలికించారు. నీ బిడ్డల రక్తాన్ని, వాళ్ళకి రక్తము తాగనివ్వటం న్యాయమే అని దేవుని దూతలు గర్భాలయంలో బలిపీఠం నుండి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాయి, ప్రభువును గణపరుస్తూ ఉన్నాయి. నీ తీర్పుల సత్యమయ్యా. మన దేశంలో ఎవరినో కుష్ఠరోగులు ముట్టుకోమనండి, చూద్దాం. ఒక కుష్ఠరోగులు ముట్టుకోమనండి. ఒక పేదోడి దగ్గరికి వెళ్ళి వాడి కుష్ఠరోగాన్ని ముట్టి లేదా వాడిని ఇంట్లో చేర్చుకుని వాడికి మందులు ఇవ్వమనండి, చూద్దాం. కేవలం దేవుడు ప్రేమ, యేసు ప్రభు ప్రేమ కలిగిన వాళ్ళు మాత్రమే ఇలాంటివి చేయగలరు. యేసు ప్రభు ప్రేమ లేని వాళ్ళు ఎవరు చేయలేరు. అంతా ప్రభు చూపించిన ప్రేమను చూపిస్తే వాళ్ళ రక్తాన్ని, పిల్లల ప్రాణాలను కూడా తెస్తాము. ఈ రోజున దేవుడు ఏం చేస్తున్నాడు? రక్తాన్ని తాగిస్తున్నాడు. తాగంటే రక్తాన్ని తాగదు. న్యాయమే. ఆ జలముల మీద అధికారం కలిగిన దూత అంటుంది, ఓ యేసు ప్రభువా, దేవుడా, పరిశుద్ధుడా, పవిత్రుడా, ఓ నాదా, నువ్వు ఇలాగ చేయటం న్యాయమే. వారికి నువ్వు రక్తం తాగించడం న్యాయమే. నీ బిడ్డల రక్తాన్ని వాళ్ళ కల్లా చూశాను, ఒలికించాను, న్యాయమయ్యాని ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. 4వ దూత చేసిన పని చూద్దాం. 8వ వచనంలో, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. 4వ దూత ఏం చేసింది? తన పాత్రను
సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించరు గాని ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనసు పొందిన వారు. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించి సూర్యుని మీద. ఇప్పుడు సూర్యుడు ఏమైపోయాడు? కాల్చడానికి, అగ్ని చేత కాల్చడానికి అధికారము వచ్చేసి ఇప్పుడు ఆ సూర్యుడి నుండి వచ్చే వేడి మనుషులను కాల్చేస్తారు. ఆ సూర్యుడి నుండి వచ్చే వేడి కాలుస్తూ ఉంటే మనుషులు తట్టుకోలేక ఏం చేశారు? దేవుణ్ణి వాస్తవానికి ఏం రావాలి? మారు మనసు రావాలి. మేము చేసిన పాపాలకే సూర్యుడు కూడా ఎంత వేడి అయిపోయాడు. మేము చేసిన పాపాలకే సూర్యుడు కూడా సహించలేక కాల్చేస్తున్నాడు. ఆ దేవుడే ఉగ్రతను పంపాడని మారు మనసు పొందాల్సిన వారించి మమ్మల్ని ఎట్ట చేస్తాం అట్ట చేస్తామని దేవుణ్ణి ఏం న్యాయం అంటే ఎంత కఠినైపోయారు. ఎంత దుర్మార్గులు, ఎంత దుర్మార్గులు. చేసిన పాపములకు ప్రత్యేకం చెందవలసింది మాట. అయ్యో మా వల్ల మొన్నదాకా బాగా వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఇది ఎన్నడూ లేదు ఇలాగా, ఇది దేవుని ఉగ్రత, ఇది దేవుని కోపము అని పశ్చాత్తాపం చెందారా? చెప్పరా? తినరా? ఇవి తెగుళ్ళు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనుషుల పాపాలు బట్టి దేవుడు పంపే ఉగ్రతలే. అట్లన్నా పశ్చాత్తాపం చెందుతారా? పశ్చాత్తాపం చెందవలసిన వారించి కఠినైపోయి దేవుడిని దూషిస్తున్నారు కానీ వారు మనసు పొందుతున్నారా? దేవుడు చెప్పాడు అక్కడ కరువులు భూకంపములు వస్తాయని చెప్తాను. నేను ఇంకొకసారి భూమిని కంపించదని ప్రభు చెబుతున్నా. నేను ఇంకోసారి భూమిని కంపించదను, సముద్రంని కంపించదను అని ప్రభు హగ్గై గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాను. హగ్గై గ్రంథం స్వయంగా యేసు ప్రభు అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగుతాయి. ఎందుకు కలుగుతాయి? మనుషులు చేసిన పాపాలను బట్టి. ఋతుక్రమాలు మారిపోతుంది, వర్షాకాలం ఎండాకాలం మారిపోతుంది, తీవ్రంగా వచ్చేస్తుంది. దేవుడు జలప్రలయం అయిపోయిన తర్వాత మనసులో ఉంటున్నారు తెలుసా? మనుషులు వాళ్ళు ఇంత ఎట్లాగే చక్కగా ఉంటారు, కానీ ఎండాకాలం తప్పదు, వానాకాలం తప్పదు, శీతాకాలం తప్పదని తన హృదయములో అందుకుంటారు. అంటే ఎండ ఉంటుంది వీళ్ళకంటే, వీళ్ళకి వర్షాలు ఉంటాయి అంతే అంతే. అంటే వర్షాలు నష్టపోయే వర్షాలు, నష్టం కలుగజేసే ఎండ, నష్టం కలుగజేసే చలి. ఆశీర్వాదకరమైన చలి కాదు, ఆశీర్వాదకరమైన వర్షాలు కాదు, ఆశీర్వాదకరమైన ఎండ కాదు. ఆది కాండంలో అంటారు కదా, ఆది కాండంలో మనుషులు ఉన్నంత కాలం వర్షాకాలము, ఎండాకాలము, శీతాకాలం అన్నీ ఉంటాయని చెప్పి వాటి వల్ల నష్టం కలిగజేశారు. అటు మనుషులు చెడుతనం మానుకోవాల్సిన పాలించి అధికారం ఇచ్చిన దేవుణ్ణి దూషిస్తున్నారు. ఇలా నరకానికి పాత్రులు కారా? తన 5వ దూత 10వ వచనం, 5వ దూత తన పాత్రను ఆ క్రూరముకు సింహాసనం వేసుకొని కూర్చుంది. క్రూరముకు, ఆ క్రూర మృగానికి నమస్కారాలు చేస్తాం. మృగానికి నమస్కారాలు చేస్తారు ఎవరన్నా? మృగం మాట్లాడతారా ఎవరైనా? వాడు అపవాది క్రూరముఖంగా సింహాసనం వేసుకొని ఏలుతూ ఉన్నాడు రాజ్యం. వారికి దండాలు పెడుతున్నారు. సరే, 10వ వచనం, 5వ దూత తన పాత్రను ఆ క్రూరముఖ యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెలు. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చుకొనిచుండ్రి. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించరు గాని తమ క్రియలను చూచి మారు మనసు పొందిన వారు. 5వ దూత చేతిలో పాత్ర ఉంది. ఆ పాత్రను ఆ ఘట సర్పము క్రూరమగు ఉన్న సింహాసనం మీద కుమ్మరించగా రాజ్యమంతా, వాడి రాజ్యమంతా ఏమైపోయింది? చీకటి అయిపోయింది. మనుషులు నాలుగు లేకపోయింది, నాలుక
కలుసుకున్నాయంటే ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాదు. నాలుగులన్నీ లోపలికి వెళ్ళిపోయింది. అంటే ఏం మాట్లాడలేని పరిస్థితి. ఏంటి పుండ్లు ఏంటి, ఈ రక్తం తాగడం ఏంటి, ఈ వేదనలు ఏంటి, ఏంటి ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది, ఏంటి ఇవన్నీ. అటు చూస్తేమో బాధకరమైన పుండ్లు, అటు చూస్తే సముద్రంలో అన్ని చచ్చిపోయినాయి, ఇటు చూస్తేనేమో నీరు రక్తమైపోయింది, ఇటు ఇప్పుడేమో అంతా చీకటి అయిపోయింది. మొన్నటిదాకేమో సూర్యుడు భయంకరంగా కాల్చేశారు, మనుషులు కాలిపోయారు కదా, ఆ వేడికి మనుషులు కాలిపోయారు. మొన్నటిదాకా సూర్యుడు కాల్చేశారు మనల్ని. ఇప్పుడు చూస్తే చీకటి అయిపోయింది. మనుషులు ఇవన్నీ చూసి ఈ భయంకరమైన వేదం వస్తుంది ఏంటని వారి క్రియల విషయమై మారు మనసు పొందలేదు, కానీ పరలోకమందున్న దేవుణ్ణి దూషిస్తున్నారా? పరలోకమందు దేవుని దూషిస్తారు. వారి క్రియలు మార్చుకున్నారా? వాళ్ళు వ్యభిచారాన్ని మార్చుకున్నారా? వారు అబద్ధ జీవితాన్ని మార్చుకున్నారా? వారు పాపపు జీవితాన్ని మార్చుకున్నారా? వాళ్ళ వేషధారణ మార్చుకున్నారా? అక్రమ సంపాదన మార్చుకున్నారా? అసూయ మార్చుకున్నారా? ఏమి మార్చుకోవట్లేదు. వాళ్ళ క్రియలు మార్చుకోలేదు, కానీ పరలోకమందున్న దేవుణ్ణి దూషిస్తారు. ఇన్ని జరుగుతున్నప్పుడు ఏమనగానే కనీసం వారు మనసున రావాలా లేదా? దేవుడు ఓర్చుకున్నాడు, చూశారు, దీర్ఘశాంతం సహించాడు. ఇక సహించలేక న్యాయముగా వారికి రావాల్సిన శిక్షను వారి మీదకి పంపిన వారికి మార్పు. వీళ్ళకన్నా నరకంలో పడ్డ నైవేద్యుడు కొన్నిసార్లు నరకంలో పడ్డ ధనవంతుడు అయ్యో అంటే వాడు ఏమంటాడు? నరకంలో పడ్డ ధనవంతుడు ఏమంటాడు? నాకు 5 సహోదరులు ఉన్నారు, ఆ 5 కూడా ఇక్కడికి రాకూడదు, వాళ్ళు పాపాలు చేయకూడదు, పాపాలు చేసి ఇక్కడికి రాకూడదు, ఆ లాజర్ని పంపే సువార్తను అని వాళ్ళు మారు మనసు పొందాలి, నాలాగా కఠినలో అవ్వకూడదు. బతికుండి ఎన్ని భయంకరమైన వేదనలు అనుభవిస్తూ కూడా వారి క్రియలు మార్చుకోవాల్సిన పనిచి క్రియలు మార్చుకోకుండా దేవుణ్ణి దూషిస్తూ, నీకు ప్రాణం ఇచ్చాడు ఆయన, నీకు పోషణ ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, నీ పట్ల దీర్ఘశాంతం కలిగి సహించాడు, ఇంకా మారకుండా నిన్ను పుట్టించిన దేవుణ్ణి దూషిస్తావా? అంత దారుణం. ఏ తండ్రి అయినా పిల్లలు నీతికి బతకాలని కోరుకుంటారు, అలాగే దేవుడు మనం నీతికి బతకాలని ఆయన మనల్ని చేసుకుంటే వాళ్ళు పోయి క్రూరమృగానికి మొక్కుతూ, క్రూరమృగం ముద్ర వేయించుకుంటూ, క్రూరమృగాన్ని ఆరాధిస్తూ, అది చెప్పినట్టుగా చెడ్డ క్రియలు చేస్తూ బతుకుతున్నారు. సరే, వాళ్ళు క్రూరమృగాన్ని ఆరాధిస్తున్నారు, నీతికి బతుకుతున్నారా? క్రూరమృగం మీద దానికి మొక్కుతున్నారు, దాని ప్రతిభకు పూజ చేస్తున్నారు. ఏమన్నా జీవితాలు మారడియా? అది దెయ్యమే. దానిని ఆరాధించే వాళ్ళు దురాత్మచేత దేవుని ఉగ్రత వచ్చింది. ఆ క్రూరమృగం దురాత్మ, దానిని ముద్ర వేయించుకున్నారు, దాని ప్రతిమను పూజిస్తున్నారు. అందుకే దేవుని ఉగ్రత వచ్చింది. 6వ దూత అది వెయ్యిగా ఏమైపోయింది? 5వ దూత కదా, 5వ దూత తన పాత్రను కుమ్మరించగా రాజ్యమంతా అక్రూరమృగం రాజ్యమంతా చీకటైంది. ఏ ఒక చీకటి మామూలు చీకటి కాదు, చీకటి లాగబడే చీకటి కాదు, అసలు మనిషి అగపడని చీకటి. అంత చీకటి, అంత భయంకరమైన చీకటి వస్తే మనం చేసిన పాపాలను బట్టి కదా ఇది వచ్చింది అని ఆ శిలువలో దొంగ ప్రత్యేకపడినట్టుగా పడకపోగా దేవుణ్ణి దూషిస్తుంది. ఏంటంత కడిగి చీకటి వచ్చింది? మనిషి కూడా అగపడతలేదా? ఏ వస్తువు అగపడతలేదా? ఇది నిజంగా మనం చేసిన పాపములకు వచ్చిన శిక్ష అని గ్రహింపు రావాల్సిన వారించి దేవుణ్ణి దూషిస్తున్నారు. ఎంత దుర్మార్గం! సాతాను ఆధీనంలో ఉంటే ఇలాంటివి ఉంటాయి. అందుకే సాతాను ఆధీనంలోకి ఎప్పుడు మనం వెళ్ళకూడదు. దేవుని చేతిలోనే ఉండాలి. దేవుని చేతిలోని ఆశీర్వాదం, దేవుని చేతిలోని వెలుగు, దేవుని చేతిలోనే ఆనందం, సంతోషం, నిత్య జీవం ఆ యేసు ప్రభువు చేతిలోనే ఉండాలి, ఇంకా ఎక్కడ ఉండదు. కాబట్టి
వీళ్ళు క్రియలు మార్చుకోలేదు. ఇంకా ఆరవ దూత ఏం చేసింది? 12వ వచనంలో ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసును మహానది మీద కుమ్మరించింది. అంటే యూఫ్రటీసు అనే మహానది మీద ఆరవ దూత తన పాత్రను కుమ్మరిస్తే ఆ నీళ్ళన్నీ ఎండిపోయినాయి. నీళ్ళన్నీ ఎండిపోయి తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గము నీళ్ళు ఎండిపోతే అటు నుంచి వచ్చేవాళ్ళు దారాట, వాళ్ళందరికి దారాట. అప్పుడు ఏం జరిగింది? మరియు ఆ ఘట సర్పము నోటి నుండి, క్రూరముఖం నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలుగా చూసినాయి. అవి ఏం చేసినాయి? అవి చూసిన చేయనట్టి దెయ్యముల ఆత్మలు. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినము జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్రరు మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేసిన. ఇదిగో నేను దొంగ వలె వచ్చుతున్నాను, తన దిగంబరిగా సంచరించుచున్నందున జనులు తమ దిశలను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు. అటు ఆరవ దూత యూఫ్రటీసు అనే నది మీద తన పాత్రను కొమ్మింది. అప్పుడు నది సముద్రం, అది మహాసముద్రం ఎండిపోయింది. అయితే క్రూరముఖం నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, మహాగణ సర్పం నోట నుండి 3 కప్పల వంటి ఆత్మలు, అయ్యేంటి? దురాత్మలు. అవి అపవిత్రాత్మ, దెయ్యాలవి, దురాత్మలు. అవేం చేసినాయి? లోకంలో అంతా సంచరించి దేవునితో యుద్ధం చేయడానికి రాజులందరినీ అక్కడ వాక్యంలో రాయబడిన మాట, వాక్యంలో ఏమో రాయబడి తెలుసా? లోకమంతటా చూడండి, లోకమంతటా ఉన్న 14 వచ్చిన ప్రకటన గ్రంథం 16:14 వచ్చిన లోకమంతటా ఉన్న రాజులను పోగు చేసినవి, పోగు చేయవాలని వారి యొక్క బయలు. అంటే లోకంలో ఉన్న రాజులందరినీ ఆ దెయ్యాలకి అతని దేనికోసం? యుద్ధానికి. అసలు యుద్ధాలు దురాత్మ వల్లే జరుగుతున్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి అంటే దురాత్మ వల్లే. అవి బయలు వెళ్ళిపోయింది, దెయ్యాలు అమృతాత్మ వెళ్ళిపోయి అందరి దగ్గరికి, రాజుల దగ్గరికి వెళ్ళి పోగు చేస్తున్నాయి. రండి దేవుడితో ఎవరు లోకంలో ఉన్న అందరినీ కలిపేసింది. ఎక్కడ? ఏ స్థలం అది? హర్రర్ మెగిద్దోన్ అనే స్థలం. హర్రర్ మెగిద్దోన్ అనే స్థలంలో దేవునితో యుద్ధం చేయాలి మనం. హర్రర్ మెగిద్దోన్, దేవునితో యుద్ధం చేయాలి, దేవుణ్ణి ఓడించాలి, దేవుణ్ణి సింహాసనం మీద లేకుండా చేయాలి. రండి అందరూ. లోకంలో ఉన్న అందరి రాజులను పోగు చేసిందండి. ఏమంటే దేవుని తెలుసుకుంటే ఏమన్నా ఈ పిచ్చి సఫలం కాకపోతే దేవునికి వ్యతిరేకంగా ఏ రాజు బతకదు. అసలు రాజు ఎవడు? ఆయనే. రాజులకు రాజు ఆయనే. పాషవ గారు అసలు రాజు ఎవరు? యేసు ప్రభువా. నువ్వు రాజు అంటే యేసు ప్రభు ఏమన్నాడు? నేను రాజునే. నువ్వు దేవుడు అంటే ఏమన్నారు? నేను మీతో చెప్పిన కానీ మీరు నమ్మట్లేదు. నేను దేవుడినే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, ప్రాణం తీసుకోవడానికి నాకు అధికారం. ఆయన సర్వాధికారి. ఆయన చూస్తే మనం బతికాం. ఇప్పుడు ఆయన మీద యుద్ధానికి వెళ్తున్నాడు. భయపడతా మొర్ర ఏమన్నా ఏమండి? ఈ దెయ్యాలు ఏం చేసింది చూసారా? దెయ్యాలు 3 కప్పల వంటి ఆత్మలు ఏమైపోయినాయి? లోకం అంతటా కప్పల వంటి ఆత్మలు వెళ్ళిపోయి అపవిత్రాత్మలు. అవి ఆ మహాఘట సర్పం నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, ఘట సర్పం నోట నుండి వెళ్ళిపోయి 3 అపవిత్రాత్మలు వెళ్ళి లోకంలో రాజులను పట్టి వారిని పట్టుకొని, అంటే దెయ్యం చేత వారు నడిపించబడుతున్నారు. రండి మనందరం వెళ్ళి దేవుని తీర్థం చేయాలని ప్రస్తావించారు. అయితే ప్రభు ఒక మాట అంటున్నారు. ఏమన్నా తెలుసా? ఆ యుద్ధానికి వచ్చిన ఏది నాశనం అయిపోతుంది. దేవుడు ఒక్క మాట పలిగితే మొత్తం నాశనం అయిపోతాయి. అందులో సందేహం. ప్రభు మాట, యేసు ప్రభు ఒక్క మాట అన్నారంటే 1వ దశలో పత్రికలో రాయబడింది. 1వ దశలో ఏమో రాయబడింది తెలుసా?
యేసు ప్రభు నోట్లలో నుండి వచ్చిన మాటకే అన్ని చచ్చిపోతాయి. ఆయన యుద్ధం చేసిన అవసరం ఒక్క మాట యేసు ప్రభు మాట్లాడారంటే అన్నీ నశించిపోతాయి, నాశనం అయిపోతాయి. అందులో సందేహం లేదు. అయితే ప్రభు ఒక మాట అంటున్నాడు, నేను దొంగలాగా రాబోతున్నాను. ఎవడన్నా దిగంబరిగా ఉంటాడేమో చూసుకోండి. దిగంబరిగా ఉండద్దు. మీ దిశమలు కప్పుకోవడానికి వస్త్రాలు జాగ్రత్తగా వేసుకున్నాను. హల్లెలూయా. అంటే దిగంబరిగా ఉండమంటే ఆత్మ సంబంధమైన దిగంబరం. వాళ్ళు సిగ్గు ఒకపడతా ఉంటుంది. వ్యభిచారం అని సిగ్గు ఒకపడింది, అబద్ధమని సిగ్గు ఒకపడతా ఉంది, మోసం చేస్తున్నారనే సిగ్గు ఒకపడతా ఉంది. ఇవి అన్ని కప్పండి. దేంతో కప్పుకోవాలి? యేసు ప్రభు ఇచ్చే రక్షణ వస్త్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఇచ్చే రక్షణ వస్త్రంతో ఆ దిగంబరత్వాన్ని కప్పుకుని లేకుండా చేసుకుంది. ఒక మంచి మనుషులుగా బ్రతకండి. ఇలా వేసుకుంటే ఎంత ధైర్యం కొట్టాం. బట్టలు వేసుకుంటే ఎంత ధైర్యం కొట్టాం. బట్టలు లేకపోతే ఎంత సిగ్గు, ఎంత అవమానం. కాబట్టి మీరు వస్త్రాలు ధరించిన వారి వల్లే ఉంటాము. వస్త్రాన్ని కాపాడుకోండి. వస్త్రాన్ని అంటే రక్షణ వస్త్రం. హల్లెలూయా. రక్షణ వస్త్రం. దేవుడు మీకు రక్షణ ఇచ్చాడు, కాపాడుకోండి. దాన్ని పోగొట్టుకోబాకండి. దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకోబాకండి. తుచ్చమైన వ్యభిచారం కోసమో, తుచ్చమైన డబ్బు కోసమో, తుచ్చమైన సినిమా కోసమో, తుచ్చమైన సీరియల్ కోసమో దేవుడు ఇచ్చిన రక్షణ వస్త్రమును పోగొట్టుకోవద్దు. దాన్ని కాపాడుకోండి. అవి మీ సిగ్గును కప్పుతాయి, పాపం లేకుండా చేస్తాయి, పరిశుద్ధులుగా నిలబడతాయి. రేపు నాశనం కాకుండా నిత్యము బ్రతికే దేవుడు రాజ్యానికి వారసులుగా చేస్తాయి. రక్షణ వస్త్రాన్ని కాపాడుకోండి ప్రభు సెలవిస్తున్నారు. చివరిది 7వ దూత. చివరిది చెప్పమ్మా. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కొమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. హల్లెలూయా. 7వ దూత తన పాత్రను కొమ్మరించేసింది, గాలిలో కొమ్మరించింది. ఎప్పుడైతే గాలిలో వాయుమండలం మీద కొమ్మరించిందో సమాప్తమైనది. దేవుని ఉగ్రతలో సమాప్తమైనది. దేవుని కోపాలు ఇవన్నీ 7 పాత్రలు. 7వ పాత్ర కొమ్మరించగా వాయుమండలం మీద దేవుడు ఆక్రమించగా దేవుని దూత వాయుమండలం మీద కొమ్మరించింది. ఇప్పుడు ఆకాశం నుండి ఏం పడ్డాయట? ఆకాశం నుండి ఉరుములు, మెరుపులు, ధ్వనులు, పెద్ద భూకంపము కలిగిన. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహా భూకంపము కలగలేదు. అంత పెద్ద భూకంపం ఎప్పుడూ కలగలేదు. ప్రసిద్ధమైన మహాపట్నము 3 భాగములైపోయింది. 19వ వచనం ప్రకారం అన్యజనుల పట్టణములు కూలిపోయినాయి. పట్టణాలు కూలిపోయినాయి. దేవుడిని ఎరగని పట్టణాలన్నీ కూలిపోయినాయి. తన తీక్షణమైన ఉగ్రతను మధ్యమ గల పాత్రను మహాబబులోనుకు ఇవ్వాలని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము ప్రతి ద్వీపము చూసారా, ప్రతి ద్వీపం పారిపోయింది. పర్వతాలు కనబడకుండా వెళ్ళిపోయాయి. అయితే గొప్పలు 5 మనుగుల బరువుగల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద మరి ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైన మనుషుల ఆ దెబ్బను బట్టి దేవుని దూషించారా. మారు మనసు పొందవలసిన మానించి దేవుని దూషిస్తున్నారు. ఇంకా 5 మనుగులు. మనుగంటే ఎంత అంటే భాష గారు పాతకాలం మనుగులు. మనుగంటే ఎంత? ఎంత లేవండి మనుగంటే 100 కేజీలా? సో మొత్తానికి ఎన్ననే కానీ మనుగంటే కేజీ పైన కదా. కనీసం అట్లీస్ట్ 100 కేజీలు అంటారా ఒక మనుగు? 5 మనుగులు అంటే చూడండి. వడగంటలు అంటే రాళ్ళే కదా. రాళ్ళ వర్షం పడుతుంది చూసారా. ఇప్పుడు రాళ్ళ వర్షం చూసారా? మంచు కట్టబడ్డాయి చూసారా? వర్షం మంచు కట్ట ధనం అంటారు. మంచు కట్టు చూడలేదా? ఎక్కువ మంచు కట్టలు అంటే 5 గంటలాగా ఉంటాయి.
పడతాయి తగిలితే తగ్గించలేదు. కానీ 5 మనుగులు వడగలవా తల పగిలిపోతాయి, మనుషులు ఎముకలు ఇరిగిపోతాయి, నడువులు ఇరిగిపోతాయి, తలలు పగిలిపోతాయి, కోమలు వెళ్ళిపోతారు. 5 మనుగులంటే ఎంతో పెద్ద పెద్ద వడగండ్ల మనుషులు కనుక ఇలా చేయటం దేవుని న్యాయం. దేవుని బిడ్డలు దూషించిన వాళ్ళు, దేవుని పిల్లలతో ఆటలాడుకున్న వాళ్ళు, ఇల్లు దేవుని సేవకులు దూషించిన వాళ్ళు, దేవుని సేవకులు కించపరిచిన వాళ్ళు, దేవుని మాట వినకుండా దేవుని మీద తిరగబడే దురాత్మలకు ముఖ్య వాళ్ళు వీళ్ళంతా. దేవుని తీక్షణమైన ఉగ్రత. ఆ పట్టణం ఏమైపోయింది? కూలిపోయింది. మహాపట్నం 3 ముక్కలైపోయింది. అన్యుల విగ్రహ సంబంధమైన మనుషుల యొక్క పట్టణాలన్నీ కూలిపోయినాయి. భయంకరమైన భూకంపం మనుషులను పుట్టినది మొదలుకొని ఆదిన వరకు అటు భూకంపం ఎన్నడూ కలగలేదు. కూలిపోయాయి, చనిపోయారు. అయినా మనుషులు దేవుణ్ణి వెతికారా? అయినా మనుషులు దేవుని వైపు తిరిగారా? తిరగకుండా ఏం చేశారు? దూషించారు. ఎంత రక్షణ పొందవలసింది పాటించి, ప్రభా ఈ శిక్ష నాకు న్యాయమేలే, మమ్మల్ని క్షమించి ఈ శిక్షను తొలగించుతో మనం వేడుకోవలసింది పాటించి, దేవుని దూషించడం ఎంత కఠినత్వం, ఎంత భయంకరమైన పాపంలో దెయ్యాల చేత బంధించబడుతున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని కోపం అనేక సార్లు ఈ లోకాల మీదకి వస్తుంటే మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో మోకరించి మన పాపములు ఒప్పుకుంటూ ప్రభు చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ క్షమించు, ఈ ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించయ్యా, ఈ కీడు నుండి తప్పించయ్యా, ఈ వైరస్ నుండి తప్పించయ్యా, ఈ తెగుల నుండి మమ్మల్ని తప్పించయ్యా, ఈ చీకటి శక్తుల నుండి మమ్మల్ని విడిపించయ్యా. మాకు మంచి మనసుని ఉంటావా, యథార్థంగా బ్రతికే మనసుని ఉంటావా, న్యాయంగా బ్రతికే మనసుని ఉంటావా, ఇతరులలో మంచి మనసులో చూసే ఆ జీవితాన్ని ఉంటావా, నిన్ను ఆరాధించే కృపనేవు, మిమ్మల్ని నమ్మే కృపనేమని మార్పు చెందాలమ్మా. అది చెందకపోగా వాళ్ళంతో భయంకరులుగా. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను చెప్పే విషయం నిజంగా మనం మార్చుకుంటే, మన జీవితాన్ని మార్చుకుంటే దేవుని ఉగ్రత ఈ లోకంలోనికి రాదు, మన మీదకి దేవుడు తన ప్రజలకు కాపాడుతూనే ఉన్నాం. ఎవరి పట్టణాలు కూలిపోయి? అన్యజనుల పట్టణాలు కూలిపోయి. భూకంపం ఎక్కడ వచ్చింది? అన్యజనుల దగ్గర వచ్చింది. బాధాకరమైన చరిత్రలు ఎవరు పుట్టాయి? ప్రతి మొక్కిన వారికి, దాని ముద్ర వేయించుకున్న వారికి. ఎవరికి చీకటి కలిగింది? ఎవరికి చీకటి కలిగింది? ప్రతిమకు మొక్కిన వారికి, వారి సింహాసనం, వారి రాజ్యంలో ఉన్నవారికి. ఎవరు రక్తం తాగింది? ఎవరు రక్తం తాగింది? దేవుని పిల్లలు చంపిన వాళ్ళకి దేవుని రక్తాన్ని తాగించారు. దేవుని ఉగ్రత, దేవుని శిక్షలు అవి న్యాయమైన శిక్ష. అయితే దేవుని పిల్లలంగా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి వేడుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఏమన్నా ఉగ్రత వస్తున్నారు, ఏమైనా శిక్షలు వస్తున్నారు, ప్రభువా మమ్మల్ని క్షమించి దయచేసి ఈ ఉగ్రత తప్పించు, ఈ శిక్ష తప్పించు, ఆపు ప్రభుని నువ్వు ప్రార్థన చేయగా నీ ప్రార్థనను బట్టి దేవుడు తన ఉగ్రతను ఆపుతాడు. హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు వెంట. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేసేవాడు కాదు. దేవుడు బిడ్డల ప్రార్థన దేవుడు వింటాడు. యెహోషువ ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. అబ్రహాము ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. ఇస్సాకు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. పేతురు, యోహాను ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. తన బిడ్డలు సామాన్య ప్రజలు చిన్న వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. ఇదన్నా మన జీవితాలు మనం మార్చుకొని ఒకవేళ దేవుడికి ఏదైనా వ్యతిరేకమైన ఏమంటే మనం క్షమించి ప్రభు పాదాలు పెట్టుకున్నప్పుడు దేవుని యొక్క శిక్షలు, దేవుని ఉగ్రతలు మన మీద ఉండవు, మన కుటుంబాల్లో ఉండవు. లోకంలో మనం జరుగుతుంటే తప్పించి ప్రభాని ప్రార్థన చేయగా
లోకంలో కూడా రాకుండా నిన్ను బట్టి నీ పిల్లల బట్టి దేవుడు ఆపుతాడు. హల్లెలూయా. చూడండి, సొదొమ గొమొర్రా మీద దేవుని ఉగ్రత వచ్చింది. కానీ ఎవరిని బట్టి ఆగినారా? లోతు కుటుంబాన్ని బట్టి ఆగారు. లోతు కుటుంబం కొరకు ఎవరు ప్రార్థన చేశారు? అబ్రహాము ప్రార్థన. వాళ్ళ పట్టణంలో ఉన్నంత కాలం దేవుడు ఏమీ చేయలేదు. వారిని పట్టణంలో నుండి బయటకు తీసుకొని వచ్చిన తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాలను ప్రభు కాల్చేశాడు. కానీ నువ్వు ఉన్నంత వరకు నీకేం కాదు. నువ్వు దేవుడితో ఉన్నంత వరకు నీకేం కాదు. నీ ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు, నీ ప్రాణాన్ని కాపాడుతాడు, నీకు పోషణ ఇస్తాడు, నీ కొరకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని, ఆశీర్వాదకరమైన స్థలాన్ని సిద్ధపరుస్తాడు. దేవుడు నీకు వెలుగుని ఇస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, నీ పిల్లల్ని కాపాడు. అయితే దేవుడిని ఎరగని వారి మీద దేవుడు ఉగ్రతలో ఉంటాయి. దేవుడిని ఎరిగిన నీ మీద దేవుని కృప. మనము ప్రార్థించేది ఈ కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, వైరస్ వస్తున్నప్పుడు మనం చేయవలసినది ఏంటంటే ప్రభు పాదాలు పట్టడం. ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు దగ్గర ప్రభు వీటిని తప్పించాలన్నప్పుడు నిన్ను బట్టి నీ ధీరత్వం కలిగిన ప్రార్థన బట్టి దేవుడు తప్పించి దేవుడు బిడ్డలు కాపాడాలి. దేవుడు బిడ్డలు బట్టి కొంతమంది కూడా దేవుడు కానీ దేవుడు కృప మన మీద కాక ఆయన తీర్పును బట్టి దేవుడికే మహిమ కలుగును కాక. ఆయన న్యాయమైన తీర్పును బట్టి దేవుడికే మహిమ కలుగును కాక. ఆయన న్యాయమైన కృపను బట్టి కూడా ఆయన బిడ్డలు రక్షించబడతారు. అతి మహిమ ఘనత అతి కృపను చూపించే దేవుడికి, యేసు ప్రభువుకి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక. ఆమేన్. మనం ప్రార్థన